హాయ్ బ్రో. యా గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్ఎంబి 20 టీజర్ చూసారా? భయ్య ఏం చెప్పమంటావు భయ్య ఏం చెప్పమంటావు చెప్పు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కడా ఎక్కడో 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 కుక్కటిపల్లిలో పాసులు తీసుకొని పోయాం. ఏమన్నానా మెంటల్ 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 ఎంగిస్తాడు. అసలు ఏంటి అన్న ఏంటి ఆ క్యూట్నెస్ ఏంటి ఆ ఏజ్ ఏంటి ఇప్పుడుండే గేజ్ ఏంటి. మహేష్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గ్లింప్ అయితే ఎదిగారు కదా. ఫస్ట్ రాజమౌళి గారి గురించి మాట్లాడుకుందాం. తెలుగు చలనచిత్ర స్థాయిని అలాంటి వాళ్ళు ఇంకా 100 మంది డైరెక్టర్ రావాలి. ఈయన 200 ఏళ్ళు బతికి తెలుగు చలనచిత్ర స్థాయిని ఎక్కడికో పెంచాలి, హీరోలందరినీ తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మళ్ళీ చూసుకున్నట్లయితే మహేష్ బాబు గురించి మహేష్ బాబు గారు అనమాట. చూసుకుంటే అసలు ఆ లుక్ ఏంటి, అసలు ఆ హెయిర్ ఇట్లా వచ్చి చిన్నగా అలా స్లో మోషన్ వస్తుంటాడు. శూలం అవుతుంది అనమాట. దాని ఇలా హెయిర్ ఇలా కదులుతూ ఉంటుంది. చూస్తే షాక్. ఎద్దుంది అక్కడ. ఎంట్రీ కూడా ఎద్దు మీద ఇచ్చాడు. అంటే రాజమౌళి గారి థింకింగ్ వేరుంటుంది అనమాట. అంటే మహేష్ బాబు గారికి చెప్పారు ఏమని అంటే, మా నాన్నగారు ఒకప్పుడు పౌరాణిక చిత్రాలు తీ అని చెప్పేటప్పుడు తీయలేకపోయాను, ఇప్పుడు మళ్ళీ తీస్తామని చెప్పి రాజమౌళి గారు ఎప్పుడో పరిచయం అంటే ఈ స్టోరీ ఎప్పుడు రాసుకుని ఉంటే ఈ పాటికి ఎప్పుడో మహేష్ బాబు కూడా ఒక మంచి స్థాయికి అంటే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాడు అని అనుకుంటాను అనమాట. అది స్టోరీ. అయితే మహేష్ బాబు లుక్స్ పైన చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా గురించి తెలియని వాళ్ళకి, సినిమా కష్టాలు తెలియని వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. మాట్లాడమాకండి. అవి ఏంటంటే నా భాషలో చెప్పండి ఎడుగు మాట్లాడతారు అనమాట. అవన్నీ అది ఫ్రాంక్లీ చెప్పాలంటే అది. సో మరి రాజమౌళి గారు ఇట్లా హనుమాన్ పైన చేసిన కామెంట్స్ పైన చాలా మంది ట్రోల్ అయితే ఎవరి మీద రాజమౌళి గారు హనుమాన్ గురించి ఒక కామెంట్ చేశాడు అనమాట. ఓకే దేవుడు మాకు అంత సపోర్ట్ లేడు, నేను దేవుడిని నమ్మను అంటూ. ఎందుకు చెప్పనా అది ఎందుకో కూడా అంటే ప్రతి రోజు ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు, దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్స్, లొకేషన్లు, హీరోయిన్, మేకప్ మెన్స్, ఎంతో మంది కళాకారుల కష్టం ఉన్నప్పుడు నువ్వు వాడికి వెళ్ళి డ్రోన్ ఎగిరెత్తి నీకు ఎట్లుంటది? నాకే కాలుతుంది. అసలు నా సినిమా గురించి తెలియదు, అసలు ఏం తెలియదు. అలాంటప్పుడు ఆయన ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు కష్టపడి టేబుల్ మీద రాసుకొని ఒక రాసుకొని ఏదో చేస్తా ఉంటే పైన డ్రోన్ ఎగిరెత్తే ఎట్లుంటది చెప్పు. అక్కడ గాలింది. అందుకని చెప్పి నాకంటే దేవుడు లేడని చెప్పాడు తప్ప మిగతా వేరే దూషించడానికి ఇంకోటి చేయడం. దేవుడి మీద ఇంట్రెస్ట్ లేకపోతే సినిమాలు అంత మంచి సినిమాలు చేయడు కదా. బాహుబలి ఎట్లుంటది మరి, శివుని గురించి ఉంటుంది, సాంగ్స్ అలాగా ఉంటాయి. అదనమాట. ఎప్పుడైతే చెప్తా నేను నెగిటివిటీ ఎప్పుడైతే మనలో స్ప్రెడ్ అవుతుందో అప్పుడు దేవుడు అనుకుంటాం. ఎప్పుడైతే మనలో పాజిటివ్ ఉందనుకో అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం అనమాట. అది స్టోరీ. ఆయన కూడా అలాగే ఫీల్ అయ్యాడని నేను అనుకుంటాను. మరి క్లిమ్స్ చూడకుండా ఉంటానా? సంచారి అని ఇచ్చింది కదా అక్క. గమనించడానికి ఏం లేదు. అదే టైం ట్రావెలింగ్, సైన్స్, భక్తి గురించి అనుకుంటాను నేనైతే. అంటే నా థింకింగ్ అక్కడ వరకే ఉంది, ఆయన థింకింగ్ ఎక్కడికో ఉంది. అది వేరే విషయం అనుకోండి. విల్ సీ వాట్స్ గోయింగ్ ఆన్. వి డోంట్ నో. వి ఆర్ వెయిటింగ్ ఫర్ 2027 సమ్మర్. అది రామాయణం గురించి స్టోరీ ఉండబోతుంది అంటున్నారు. అంటే మన కథ వరల్డ్ వైడ్ ఆడుతుంది అంటారా? డెఫినెట్లీ. బాబులు ఆడిందిగా మరి. అంటే సినిమా విలువ వాల్యూ తెలియనప్పుడు అంటే ఒకప్పుడు చెప్తాను కదా, సినిమా అనేది ఒక కృష్ణాగర్ గడ్డ మీద నిలిచిపోయింది అనమాట. ఇప్పుడు బాహుబలి తర్వాత బాహుబలి ముందు అని మాట్లాడుకుంటున్నాం అంతే కదా. అలాగే చూసుకుంటే ఈ సినిమా వస్తే వారణాసి ఇంకా తెలుగు చలనచిత్ర స్థాయి అంటే తెలుగు సినిమా అంటే ఇదే కాదు ఎక్కడికో ఉంది అని తెలియజేస్తానని అనుకుంటున్నాం మరి.